శుక్లాంబరధరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024 రోజున దగ్గరగా ఇంకొక 7 రోజులు టైం ఉందండి. సరస్వతి హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. అది మూలా నక్షత్రయుక్తంగా జరిపించబోతున్నాను. పిల్లలు 10th క్లాసులో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలు, తర్వాత నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు, ఐఐటి ఫౌండేషన్లో ఉన్నటువంటి పిల్లలు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు నేను మీకు తెలియజేస్తున్నాను. మనం చదివేది పిల్లలు చక్కగా చదవాలి. నేను చదవకుండా ఈ హోమం జరిపించుకొని నేను కాకపోతే ఇక్కడ ఏంటంటే చదువుల తల్లి ఎవరండి? సరస్వతీదేవి. ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే పిల్లలకి ధైర్యం, ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళకు ఆ జ్ఞానశక్తి పెరుగుతుంది, చదవాలని వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. తద్వారా పోటీ పరీక్షలలో వీళ్ళు ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువ వస్తుంది. వాళ్ళు మంచి పాస్ అయిపోయి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగులుగా స్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే సరస్వతీదేవి అమ్మవారే. మన పిల్లలకి ఎక్కడికి వెళ్తామండి? సరస్వతీదేవి మందిరానికి వెళ్ళి పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ చదువుకునేటువంటి ఈ పిల్లోడికి మంచి విద్యాబుద్ధులు ఇప్పించమని ఆ తల్లిని కోరుతాం మనం. ఆ తల్లి అనుగ్రహం పొందిన తర్వాతనే మనం తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేస్తాం. అలా మనం ఈ రోజులలో చూస్తే తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువగా పిల్లల గురించేనండి. మా పిల్లోడు బాగా చదువుకున్నాడండి, కానీ వాడికి సరైన ఉద్యోగం రావట్లేదండి. 1 మార్కులో పోయాడండి ఎగ్జామ్స్, లేదంటే వాడికి ఉద్యోగం వచ్చేదని అంటారు. విదేశాలకు వెళ్ళాలని ఐఎల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నానండి, 6 పాయింట్సే వస్తున్నాయి, వాడికి కనీసం 7 వచ్చినా బాగుండని అంటున్నారు. అలా ఈ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే కూడా మనకు అన్ని అవాంతరాలు ఎదురవుతుంటాయి. నేను పదే పదే తల్లిదండ్రులకు చెప్పే విషయం ఏంటంటే, మీ ఇంట్లో మీ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ యొక్క సరస్వతీదేవి హోమం అనేది కూడా ఈ యొక్క మూలా నక్షత్రయుక్తంగా కనుక మీరు సరస్వతీదేవి హోమాన్ని ఒక్కసారి పిల్లోడి గోత్రనామాల మీద కనుక మీరు జరిపించుకున్నట్టయితే తప్పకుండా పిల్లోడు చదువులో ముందంజలో ఉంటాడు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞానశక్తి పెరుగుతుంది, చదవాలని ఒక పిల్లోడికి తపన అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ సరస్వతీదేవి హోమం చేయించుకొని పిల్లలు ఆలోచన విధానాన్ని చూడండి, వాడికి జ్ఞాపక శక్తి బాగా వచ్చేస్తుంది, ఆ జ్ఞానశక్తి అనేది కూడా తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా పిల్లోడికి మంచి చక్కటి సంఖ్యాబలంలో 360 డిగ్రీల కోణంలో కనుక వాడి పేరును సరి చేసినట్టయితే, ఈ రోజులలో చదువును మించిన ఆస్తే ఉందండి? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. చదువును మించినటువంటి ఆస్తి ఉన్నది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు 1 ఎకరా భూమి ఇచ్చారు, నువ్వు ఎకరాన్ని కొడుక్కిస్తావా? ఇవ్వు. ఆ ఎకరాన్ని అమ్మేస్తావు. నువ్వు నీకున్నటువంటి కష్టాలు నష్టాలతోనే ఆ ఎకరాన్ని అమ్మేస్తావు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు మా తాతకు 50 ఎకరాలు ఉండేనండి, మా నాన్నగారికి వస్తే 20 అయిందండి, ఆ 20 నాకు వచ్చే వరకు 10 అయిందండి. ఇట్లా మొత్తం 0 అయిపోయిన సంఘటనలే ఉంటాయి. పెంపొందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ పెంపొందించే వాళ్ళు ఎవరంటే చదువుకున్న వాళ్ళు. రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ముందుకు నడవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి అని చదువుకున్న వాడికి జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని ముందుకు నడిపించేది ఈ యొక్క చదువే. తెలివిగా మనం ఏదైనా పనులు చేయాలన్నా మనకు చదువే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చదువు అనేది ఈ రోజులలో ఒక 100 కోట్లతో సమానం. చదువుకున్నాను అంటే పేదరికంలో జన్మించిన మీకు చదువు ఒకటి ఉంటే మాత్రం మీరు కోటీశ్వర్లు అయినట్టే. అందుకే నేను పిల్లల తల్లిదండ్రులకు పదే పదే చెప్తున్నానండి, పిల్లల ఏకాగ్రత కోసం, పిల్లలు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత శాతాన్ని పొందడానికి మరి ఈ నెల
5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో సరస్వతి హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకు మీ పిల్లలు బాగుండాలని మీరు గనక అనుకుంటే ఖచ్చితంగా జీవితకాలంలో ఒకసారి ఈ సరస్వతి హోమాన్ని జరిపించుకోండి. అతి త్వరగా మీ పిల్లలు మంచి ప్రయోజకులై ఉన్నతంగా జీవించే అవకాశాలు ఉంటాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.